हिंदुस्तान में लोकतंत्र पर आक्रमण हो रहा है. We're facing an attack on the basic structure of Indian democracy. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని చెప్పుకొస్తున్నారు. ఈ మాట కాంగ్రెస్ వారి నుంచి రావడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచిందని అంటారు. सबसे पहले ये कर्नाटक की जनता की जीत है. అదే ఓడిపోతే మాత్రం हिंदुस्तान में लोकतंत्र पर आक्रमण हो रहा है. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించి తమను ప్రశ్నిస్తున్న 125 ప్రతిపక్ష నాయకులను జైల్లో వేయించారు. వారికి వ్యతిరేకంగా ఉన్న ఎన్నో పుస్తకాలను, నిబంధనలను నిషేధించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఏకంగా 90 సార్లు పడగొట్టి అక్కడ రాష్ట్రపతి పాలనను విధించారు. 90 बार चुनी हुई सरकारों को गिरा दिया. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నో మోసాలు, స్కామ్లు, దాడులు చేశారు. ఇన్ని తప్పులు చేసిన కాంగ్రెస్ నేతలు ఎలాంటి సంకోచం లేకుండా బయట చెప్పే మాట हिंदुस्तान में लोकतंत्र पर आक्रमण हो रहा है.